ఫ్రెండ్స్ 2017లో సమంత నాగ చైతన్యని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అటు నాగ చైతన్య, ఇటు సమంత ఇద్దరు కూడా సూపర్ డూపర్ సినిమాలు నటించి వాట్ ఏ పేరు అనిపించుకున్నారు. కానీ ఆ తర్వాత సమంత లైఫ్ ఊహించని మలుపులు తిరిగింది. 2021లో వాళ్ళిద్దరు విడిపోయారు. ఆ తర్వాత చాలా చాలా అంటే చాలా ప్రాణాంతకమైన ఆటో ఇమ్యూన్ డిసీజ్ అయిన మయోసైటిస్ వచ్చింది. దానివల్ల తను చాలా నరకం అనుభవించింది. కళ్ళ దృష్టి, తినే ఆహారం, చేసే పనులు ప్రతి దానిలో కూడా తన ఫోకస్ మిస్ అయింది. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఇప్పుడు సమంత మళ్ళీ దాదాపుగా ఒక 1 ఇయర్ పాటు సినిమాలు మానేసి మళ్ళీ తిరిగి 'మా ఇంటి బంగారం' అనే ఒక సినిమా చేసింది. ఆ సినిమా చేసిన తర్వాత దాని సక్సెస్ సెలబ్రేషన్స్‌లో తను బేబీ బంప్‌తో కనిపించింది. అయితే దీని గురించి తను ఒక షాకింగ్ కామెంట్ అయితే చేసింది. సంచలన విషయాలను పంచుకుంది. అయితే నేను గత కొన్ని రోజులుగా మయోసైటిస్‌కి సంబంధించిన ట్రీట్‌మెంట్‌లో ఉన్నాను. అయితే నన్నందరూ కూడా "ఎందుకింత సన్నబడిపోతున్నావు? ఎందుకింత సన్నగా ఉంటున్నావు?" అని అడుగుతున్నారు. కానీ గత కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా నేను ఆహారం తినాలనుకున్నా కూడా తినలేని పరిస్థితుల్లో ఉన్నాను. నేనిప్పుడు ప్రెజెంట్ బాడీ వెయిట్ గెయిన్ చేసే పరిస్థితిలో లేను. కేవలం బాడీని మెయింటైన్ చేసుకోవడానికే నేను ప్రయత్నిస్తున్నానంటూ చెప్పింది. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే, సరే మీరంటే ఓకే. కానీ ఇప్పుడు మీ కడుపులో బేబీ పెరుగుతోంది కదా! మరి ఇప్పుడు మీరు ఫుడ్ తీసుకోవాలి కదా! అని అడిగితే దానికి సమంత ఒకటే మాట చెప్పింది. నేను పూర్తి స్థాయి హెల్త్ గ్రౌండ్స్‌ని పాటిస్తూ నేను తింటూనే నా బిడ్డకి కూడా ఆహారాన్ని అందిస్తున్నాను. కానీ నేను అస్సలు తినలేని పరిస్థితి నుంచి కొన్ని ఆహార పదార్థాలు మాత్రమే తినగలిగే పొజిషన్‌కొచ్చాను. ఆ ఆహార పదార్థాలతోనే నేనిప్పుడు నా కడుపుతో పాటుగా నా బిడ్డ కడుపును కూడా నింపాలి. అందుకనే ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. నిజానికి ఇప్పుడు నేను గర్భం దాల్చడం అనేది నా లైఫ్‌లో చాలా పెద్ద అద్భుతం. ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదుర్కొంటూ మానసికంగా, శారీరకంగా నాతో నేనే పోటీ, నాతో నేనే పోరాడుతూ ఇంత ముందుకొచ్చానంటే నా కడుపులో ఉన్న బిడ్డ ఎంతో, ఎంతో, ఎంతో పవర్‌ఫుల్. అందుకనే నేను ఈరోజు ఇంత అద్భుతంగా మాట్లాడగలుగుతున్నాను. నా ఆనందాన్ని మీతో తప్ప ఇంకెవరితో పంచుకుంటాను. ఇంతకు మించి నేనేమి చెప్పలేను. మీరు నన్ను, నా బేబీని బ్లెస్ చేయండి అంటూ చెప్పుకొచ్చింది సమంత.